తెలంగాణలో చైతన్యం ఎక్కువ, విప్లవోద్యమాలకు పుట్టినిల్లు ఒకప్పుడు. అదేవిధంగా బహుజన సామాజిక దళిత గిరిజన ఉద్యమాలకు వేదిక తెలంగాణ. ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడి నుంచే ఎన్నో ఉద్యమాలు దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రజల్ని కదిలించే విధంగా ముందుకు వచ్చినటువంటి ప్రాంతం. ఫ్యూడలిస్ట్ విధానాలకు పెత్తందారి పోకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ. ఆ గడ్డ మీద ఇవాళ ఈ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని ఫ్యూడలిస్ట్ లాగా నయా జమీందార్ లాగా రేవంత్ రెడ్డి కూర్చుంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల మంత్రులు రికార్డింగ్ డ్యాన్సులు, నాటకాలు, డ్రామాలు. ఇది జరుగుతున్న ప్రజాపాలన. ఇక ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు అసెంబ్లీలో. ఏమంటాడు ఆయన? దళితుల మీద ఎక్కడ లేని ప్రేమలకు వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా. నిన్న అసెంబ్లీలో గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉందని నిన్న అసెంబ్లీలో మొన్న మా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లేవనెత్తింది. ఏంటిది అది? రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక భూ బకాసురుడి లాగా, రెవెన్యూ శాఖ అంటే భూములకు సంబంధించిన అంశము, ప్రజలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి అంతులేని భూదాహంతో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, తర్వాత ఇతరత్ర హైదరాబాద్లో చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి ఇతర వర్గాల వాళ్ళు కూడా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి సంక్రమించిన వివిధ ఆస్తులు భూముల రూపంలో వాళ్ళు ఇక్కడ ఉంటే వాటి మీద కన్నేసిన ఈ గద్ద పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే గద్ద, ఈ భూబకాసురుడు వెలుగుమట్ల నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి దాకా ఇల్లు కూలగొడతాడు, గుండాలను పెట్టి బెదిరిస్తాడు, భూములు కబ్జాలు పెడతాడు, లేకపోతే మీ అంతు చూస్తా అని మాట్లాడతాడు. అటువంటి ఈ భూబకాసురుడి అంతులేని భూదాహం మీద నిన్న అసెంబ్లీలో మా పార్టీ పోరాటం చేస్తుంటే మా ఎమ్మెల్యేలు దాని మీద మాట్లాడే దమ్ము లేక, దాని మీద మాట్లాడే ధైర్యం లేక ఒక అటెన్షన్ డైవర్షన్, మళ్ళీ సేమ్ ఎప్పుడు ఏ అంశం వచ్చినా ప్రజల దృష్టిని మరల్చాలి, ఏదో ఒకటి వేరే తెర మీదకి తీసుకురావాలి. గతంలో కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫార్ములా ఈ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ అని, ఎట్లయితే వివిధ అంశాలు చర్చకు వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చిర్రో ఈ అంతులేని భూబకాసురుడి భూదాహం మీద, ఈయన అక్రమ మైనింగ్ మీద 2-3 రోజులుగా అసెంబ్లీ అట్టుడికితే దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులనేదో అన్నాడని, కడియం శ్రీహరినేదో అన్నాడని ఒక కాలు మీద ముఖ్యమంత్రి లేచిపోతాడు.